अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం రచనానువాద కౌముదిలో 60 అభ్యాసాలు మనం పూర్తి చేసుకున్నాము. ఆ 60 అభ్యాసాల్లో ఏ శబ్దాలు, ఏ ధాతులు, ఏ ప్రత్యయాలు అని ఉపయోగించబడ్డాయి, అందులో వాటిని ఉపయోగించి ఏ రకంగా వాక్య నిర్మాణం జరిగింది అనే విషయాలు మనము ఈ 60 అభ్యాసాలు చూసాము. వాటి యొక్క ప్రయోగం, ముఖ్యమైన ప్రయోగాలన్నీ కూడా మనం అభ్యాసం చూసాము. అవే కాకుండా దానికి సమానంగా నడిచేటువంటి ఇంకా ప్రత్యయాలు, ఎటువంటి ప్రత్యయాలతో ఎటువంటి వాక్య నిర్మాణం జరుగుతుంది, ఇంకా ధాతులు ఏమున్నాయి, శబ్దాలు ఏమున్నాయి, అలాగే ప్రత్యయాలు ఏమున్నాయి, ఏ అర్థంలో ఉన్నాయి, అలాగే భావవాచ్యం, కర్మవాచ్యం, కర్తృవాచ్యం అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ పరిశిష్టంలో ఇవ్వబడ్డాయి. ఆ పరిశిష్టం గురించి మనం చెప్పుకుంటున్నాము. ఈ పరిశిష్టంలో మనం ముందుగా శబ్దరూప సంగ్రహాన్ని 2 భాగాలుగా చూశాము. అందులో మొదటి భాగంలో సంక్షిప్త రూపంతో ఉన్నటువంటి శబ్ద రూపాలు చూశాము. ఇప్పుడు రామః శబ్ద రూపం ఉంటుంది, దాని పక్కనే అహ, ఔ, ఆహ అనే సంక్షిప్త రూపం ఉంటుంది. అలాగే 7 విభక్తులకు 7 విభక్తుల్లోనే అక్కడ సంక్షిప్త రూపం ఇవ్వబడింది. అలా 1వ భాగంలో చూశాము. 2వ భాగంలో ఇంకా కొన్ని విశిష్టమైన శబ్దాలు, అవి వాటికి సమానంగా శబ్ద రూపాలు ఏవి నడవవు, అవి స్వతంత్రంగా అదే రూపంలో నడుస్తాయి, అక్కడ ఏ విధంగా ఇవ్వబడ్డాయో. తో దాదాపుగా 2వ శబ్దరూప సంగ్రహంలోనే 2వ పార్ట్లో 2వ భాగంలో మనము సంక్షిప్త రహితంగా, సంక్షిప్త లేనటువంటి ముఖ్యమైన శబ్దాలు అవి అదే రూపంలో నడుస్తాయి, అక్కడ ఏ విధంగా ఇవ్వబడ్డాయో ఆ శబ్దరూప సంగ్రహం మనం చూసాము. అలాగే సంఖ్యావాది శబ్దాలు కూడా చూసాము. సంఖ్యావాది శబ్దాలు చూసాము. అందులోనే ఈ శబ్ద రూపాలను, సర్వనామ శబ్దాలు కూడా మనం చూసాము. ఇలా ముఖ్యమైన ప్రకరణం శబ్దరూప సంగ్రహం చూసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇప్పుడు ధాతువులు. ధాతువులు మొత్తం మనకు 10 రకాలు ఉన్నాయి. 10 గణాల నుంచి ముందుగా మొత్తం ధాతువుల్లో 10 గణాల రూపంలో విభజించబడింది. ఆ 10 గణాల్లో దాదాపుగా 2000 ధాతువులు ఉన్నాయి. మనకు 10 గణములలో 2000 ధాతువులు ఉన్నాయి. అందులో గణపరిచయం కూడా మనం శబ్దరూప అభ్యాసం 60 అభ్యాసంలో ఒక్కొక్క గణం గురించి మనం చూస్తూ వచ్చాము. అందులో ఆ గణం యొక్క ధాతువు వచ్చినప్పుడు ఆ శబ్దంలో ఎటువంటి మార్పు వస్తుంది, దాని యొక్క రూపసిద్ధి ఎలా ఉంటుంది అది కూడా చూసాము. ఎటువంటి ప్రత్యయాలు వస్తాయని కూడా చూసాము. సో అవి ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆ ధాతులు ఇవ్వబడ్డాయి. ఆ ధాతులు 10 గణాల్లో ప్రతి ధాతుకు 10 లకార రూపాలు ఉంటాయి. 10 లకారాల్లో రూపాలు ఉంటాయి. ఆ లకారాల్లో కూడా పరస్మయ పదాలని చెప్పి, ఆత్మీయ పదాలని చెప్పి మన 2 రకాలుగా ఉన్నాయి. పరస్మయ పదాలు అంటే, పరస్మయ అంటే ఇతరుల గురించి చెప్పేటప్పుడు పరస్మయ పదాన్ని ఉపయోగిస్తాము. ఆత్మనే పదం అంటే ఆత్మ, మన ఆత్మ గురించి మనం చెప్పేటప్పుడు ఆత్మనే పదాన్ని ఉపయోగిస్తాము. ఆత్మనే పదం అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే, క్రియా యొక్క ఫలితం ఎప్పుడైతే కర్తకు చెందుతుందో, చేసిన కర్మ యొక్క ఫలితము ఎప్పుడైతే కర్తకు వర్తిస్తుందో ఆ ఫలం కర్తకు వస్తుందని ఆత్మీయ పదం అంటాము. క్రియా యొక్క ఫలితం కర్తకు వస్తే ఆత్మీయ పదము, క్రియా యొక్క ఫలితం కర్త కాకుండా ఇతరులకు వస్తేనే అక్కడ పరస్మయ పదము. అట్లా ఈ ధాతులు 2 రకాల ధాతులు ఉన్నాయి. పరస్మయ ధాతులు, ఆత్మీయ పద ధాతులు. అవి ఈ పరస్మయ పద ధాతుల్లో 10 లకారాలు ఎలా ఉంటాయి, ఆత్మీయ పదంలో 10 లకారాలు ఏ విధంగా ఉంటాయి, ఈ 10 లకారాలు ఏ అర్థాల్లో వస్తాయి, వాటి యొక్క అర్థం ఎప్పుడు తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి అనేది మనం ఈరోజు చెప్పుకుందాము. సో అదే క్రమంలో ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, మీకు కూడా అది గ్రూప్ లో ఇవ్వబడింది, మీరు పరిశీలన చూడొచ్చు. చూడండి, డైరెక్ట్ గా మనకు అదే రూపం వచ్చేసింది. ఇక్కడ నిన్న మనం సంఖ్యారూప శబ్దం ఇంతవరకు చెప్పుకున్నాము. చెప్పిన తర్వాత ఈరోజు చూడండి పరిశిష్టం కనిపిస్తుంది, ధాతు పరిచయం. సంక్షిప్త రూపాలు ఉన్నాయి ముందు. ఇక్కడ ఏమున్నాయి,
సంక్షిప్త రూపాలు ఉన్నాయి. ఇక్కడ పరస్మై పదం ఉంది, అంతకంటే ముందు మనం చూద్దాం. లిరుట్టు ఆది లకారంకే సంక్షిప్త రూపం. లిరుట్టు ఆది లకారంకే సంక్షిప్త రూపము అని ఇక్కడ ఇచ్చామంట. అంటే లిరుట్టు నుంచి మొదలుకొని సంక్షిప్త రూపాలు ఏ విధంగా ఉంటాయి అవి ఇక్కడ ఇవ్వబడ్డాయంట. ఆ లిరుట్టు ఆది ఎందుకు మా లటాది అని చెప్పారు, లట్టు లిట్టు లిరుట్టు అలా ఉన్నాయి. కానీ లిరుడాది ఎందుకు చెప్పారంటే ఇక్కడ, ఎందుకంటే పైన లట్టు లిట్టు లుట్లో అక్కడ ప్రత్యయాలు కొన్ని చోట్ల కొన్ని గణముల యొక్క ధాతువులు ఇచ్చినప్పుడు అక్కడ మార్పులు వస్తాయి. కానీ ఈ లిరుట్టు లుట్టు లిరుంగు ఈ లకారంలో మాత్రము, ఈ ఆశ్రలింగు ఈ లకారంలో మాత్రము రూపాల్లో సంక్షిప్త రూపాలు ఎటువంటి మార్పులు ఉండవు, దాదాపుగా ఎటువంటి మార్పులు ఉండవు. అందుకే ఇక్కడ అవి సమానంగా ఉంటాయి, ఏ లకారైనా కూడా, ఏ గణం యొక్క ధాతువు అయినా. అందుకే ఇక్కడ సంక్షిప్త రూపం చూపించామట. ఆ సంక్షిప్త రూపాన్ని బట్టి మనం రూపాలు స్వయంగా రాయొచ్చు. అందుకే అక్కడ మనకు రాబోయే ధాతువుల్లో 10 లకాలు పూర్తి ఇవ్వలేదు. అవి ఏంటో మనం చూద్దాము. ముందుగా క్రమంగా వద్దామండి. ఇక్కడ ఒకసారి చదువుతానండి. 10 लकारों के नाम पृष्ठ संख्या 1 पर आवश्यक निर्देश में दिए गए हैं, वहां देखिए. वहां पर आवश्यक निर्देश మనకి అక్కడ ఇచ్చారు, అవి చూద్దాం మనం. నెక్స్ట్ ధాతు రూపం మే లట్టు లోట్టు లంగ్ విధిలింగ్ ఏంటి, లట్ లకారము లోట్ లకారము లంగ్ విధిలింగ్ లిట్ తర్వాత और लुट्टू इन 6 लकारों के पूरे రూప్ దియే హుయే హే. ఇక్కడ పైన చెప్పే లట్ లకారం యొక్క రూపాలు పూర్తి ఇవ్వబడ్డాయి, లోట్ లకారం యొక్క రూపం ఇవ్వబడింది, లంగ్ లింగ్ లిట్టు లుట్టు. ఈ 6 లకారాలకు మనకు చెప్పుకుంటాం. ఇప్పుడు 6 లకారాల యొక్క రూపాలు పూర్తిగా ఇవ్వబడ్డాయండి. అంటే పూర్తిగా అక్కడ పూర్వవర్తం చెప్పి అక్కడ కేవలం వదిలేయలేదు. 6 లకారాల యొక్క రూపాలు మనకు పూర్తిగా ఇవ్వబడ్డాయి అన్నమాట. అందుకే ఈ 6 లకాలు, మిగిలిన 4 లకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కేవలం ఒక రూపం సంకేతం మాత్రం ఇచ్చేసి అక్కడ సంక్షిప్త రూపం చేసుకోమని చెప్పి అది వదిలేయబడింది అన్నమాట. కాబట్టి అది వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మహోదయ. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు, సో ఈ 6 లకారాల్లో మాత్రమే రూపాయలు పూర్తిగా ఇవ్వబడ్డాయి. మిగిలిన మొత్తం 10 లకారాల్లోంచి 6 లకారాలు పూర్తిగా ఇవ్వబడ్డాయి. మిగిలిన 4 లకారాలు ఒక ఉపలక్షణంగా ఒక రూపం చూపించి అక్కడ సంక్షిప్త రూపాన్ని అనుసరించి రాసుకోండి అని చెప్పి వదిలేసారు అనమాట. పూర్తిగా ఇవ్వలేదు, రూపాయలు పూర్తిగా ఇవ్వలేదు అనమాట మనకు. కాబట్టి అవి అక్కడే చూసుకుందాం మనం. ఇక్కడ అదే చెప్పాడు, 6 లకారాల్లో మాత్రం పూర్తిగా రూపాయలు ఇవ్వబడ్డాయి. మిగిలిన 4 లకారాలు ఏంటి, లిట్టు లకారము లుట్టు లకారము ఆశీర్ లింగ్ లకారము లిరుంగు. ఈ 4 లకారాల్లో ప్రారంభిక రూపు దియే గయే, కేవలం ప్రారంభిక రూపాలు ఇవ్వబడ్డాయి. ప్రారంభికంలో అంటే కేవలం ఒక ప్రథమ పురుషం చూపబడింది, ప్రథమ పురుషం ఇవ్వబడింది, మధ్యం పురుషము ఉత్తమ పురుషం ఇవ్వలేదు అనమాట. అక్కడ సంక్షిప్త రూప సహాయంతో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు సామాన్యంగా ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు అనమాట. ఏదైనా మార్పులు ఉంటే ఇచ్చేవాళ్ళు, మార్పులు లేవు కాబట్టి సామాన్యంగా ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు అనమాట. అందుకే ప్రారంభిక రూపు దియగయ్యే, ప్రారంభిక రూపాలు ఇచ్చారన్నమాట. అక్కడ అవి మీకు చూపిస్తాను. కాబట్టి వీటి సంక్షిప్త రూపాలు ఈ 4 లకారాల్లో ఈ సంక్షిప్త రూపాలు గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, అవి వాళ్ళు ఎక్కడ ఏ ధాతు ఇచ్చినా మనం అదే విధంగా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి కఠినం ఉండదు మనకు. కాబట్టి సరళంగానే ఉండే రూపాలు, ఎందుకంటే సరళంగానే వీటి యొక్క రూపాలు కూడా మనం నడిపించవచ్చు అన్నమాట. సో ఇవి భూధాతు శేవధాతు మనకి ఏవైతే ముఖ్యంగా ఉన్నాయో, భూధాతు పరస్పరము, శేవధాతు ఆత్మీయపదం. ఈ భూధాతుకు శేవధాతుకు మాత్రము అక్కడ పూర్తిగా ఇవ్వబడ్డాయి. 10 లకాలకు 10 రూపాయలు పూర్తిగా ఇవ్వబడ్డాయి. ఆ పరస్పర భూధాతుని చూసి మిగిలిన 4 లకాల సంక్షిప్త రూపాయలు అర్థం చేసుకోవాలి.
సేవ ధాతులో 10 లకాలను చూసేసి అక్కడ 4 రకాల రూపాలు ఏ విధంగా ఉన్నాయో మిగిలిన ఇవ్వని ధాతులు కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ భూధాతుకి సేవ ధాతుకి పరస్పరంలో ఒకటి, ఆత్మ అనే పదంలో ఒకటి 10 లకాలు పూర్తిగా ఇవ్వబడ్డాయి. మిగిలిన ధాతుల్లో మాత్రము కేవలం 6 లకారాలు మాత్రమే రూపాయలు పూర్తిగా ఇవ్వబడ్డాయి. మిగిలిన 4 లకాలకు మాత్రం ప్రారంభిక అంటే ప్రథమ పురుషం మాత్రం ఇవ్వబడింది. మిగిలిన మధ్యమ పురుషము ఉత్తమ పురుషం ఇవ్వబడలేదు. అది సంక్షిప్త రూప సహాయంతో మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇప్పుడు చూడండి, వినిపిస్తుందా అందరికి? ఓకే అండి, పరిశిష్టంగా కనిపిస్తుందా? ఇప్పుడు లేదు, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ మనకు 4 లకాలు ఏంటి, అంతకంటే ముందు అన్నికి వచ్చేద్దాం. మనం ఇక్కడ చూపిస్తున్నాడు ముందుగా భువాది గణం. మొట్టమొదటి గణం ఏంటి? భువాది గణం. ఇక మనకు 10 గణాలు ఉన్నాయని చెప్పి కదా. 10 గణాల్లో యొక్క ధాతులు ఎలా ఉంటాయి, ఒక్కొక్క గణం నుంచి కొన్ని ముఖ్యమైన ధాతులు తీసుకొని ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రతి 10 గణాలు ఇవ్వబడ్డాయి. అవి క్రమంగా అందులో భువాది గణం యొక్క రూపం ఇక్కడ ఇవ్వబడింది. భూ అంటే మొత్తం అస్తిత్వం ఉంది అనే అర్థంలో, అస్తిత్వం ఉంది అని చెప్పే అర్థంలో భూధాతు ఉంది. ఇక్కడ క్రమంగా వర్తమాన లట్ ఇచ్చాండి. అంటే ఇక్కడ మనకు మామూలుగా అయితే మీకు రూపాలు నేర్పించేటప్పుడు నేను చెప్పేటప్పుడు అకారాది క్రమంలో చెప్పాను. ఏ క్రమంలో చెప్పాను? అకారాది క్రమంలో చెప్పాను. అకారాది క్రమంలో అంటే ఎట్లా అంటే లట్ లట్ ఇక్కడ చూడండి, ఆ ఈ ఊ రు లు, ఓకేనా? ఇవి అండి. లాకి ఆ ఈ ఊ రు లు, తర్వాత ఏ, తర్వాత ఓ, మొత్తం వచ్చాయండి. ఆ ఈ ఉన్ రు లుక్ ఏ ఓంగ్. మనకి ప్రత్యయ సూత్రాలు ఉన్నాయా? ఇవి అండి. ఇవి ఈ క్రమంలో ఉంటాయన్నమాట. ఈ క్రమంలో ఏంటి, లాకి ఆ కలిపితే లట్ అయిపోయింది, లాకి ఈ కలిపితే లిట్ అయిపోయింది, లాకి క్రమంగా ఊ కలిపితే లుట్ అయిపోయింది, అదేవిధంగా లాకి రు కలిపితే లిరుట్టు అయిపోయింది, అదేవిధంగా లాకి లిరు కలిపితే లిరుట్టు అయిపోయింది. ఇక్కడ లిరుట్టు వేరు లిరుట్టు వేరు, గమనించండి బాగా. ఇక్కడ లిరుట్టు లకారము, అది లిరుట్టు లకారము, అది తేడా గమనించండి. నెక్స్ట్ ఆ ఈ ఉన్, ఓకే అండి. ఇక్కడ మనకు దీంట్లో మనం లిరుట్ అంటే ఇక్కడ విశేషంగా లిరుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ రుకారం తీసుకెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏంటండి, ఆ ఈ ఉన్ రు ఏ ఓ, ఓకేనా? ఏ తీసుకుంటాము. సో లిరుట్ లకారము, తర్వాత ఏ ఉంది. ఏ అంటే లేట్ లక, లాకి ఏ కలిపితే లేట్ లకారం అయిపోతుంది. అదే లాకి ఓ కలిపితే లోటు లకారం అయిపోతుంది. ఎన్ని లకారాలు వచ్చాయి? మొత్తం 6 లకారాలు వచ్చాయి. క్రమంగా వచ్చాయి లట్టు, ఈ కలిపితే లిట్టు, లుట్టు, లిరుట్టు, లేటు, లోటు, మొత్తం ఎన్ని వచ్చాయి? 6 లకాలు. టాకి సంబంధించినమాట. ఇప్పుడు వీటికే పైన మళ్ళీ క్రమంగా లంగ్, లాకి ఆగలిపితే లంగ్, గకారంతో సంబంధించి లాకి ఆగలిపితే లంగ్ అయిపోతుంది, అదే లాకి ఈ కలిపితే లింగ్ అయిపోతుంది, లాకి ఊ కలిపితే లుంగ్ అయిపోతుంది, అదే లాకి రు కలిపితే లుంగ్ అయిపోయింది. ఇవి 4. ఇవి 4 లెక్కలు అనమాట. ఈ రకంగా మొత్తం 10 లెక్కలు అయిపోయాయి. అర్థమైందండి? మొత్తము 10 లెక్కలు వచ్చేసాయి. ఆశీర్లింగ్ లో 2 రకాలు చెప్పారు దాంతో. ఇక్కడ మొత్తం మనకు ఇంకొకసారి చెప్పురా దయచేసి ప్లీజ్. ఇక్కడ ఆ ఈ ఊ రు ఏ ఓ ఇవి కనిపిస్తున్నాయి అందరికి? మీకు కనిపిస్తుంది. ఇవి ఈ లాకి లకార హలంతాకి ఆగలిపితే లట్ లకారము, ఈ కలిపితే లిట్ అయిపోయి, లాకి ఈ కలిపితే లిట్ అయిపోయింది, లాకి ఊ కలిపితే టకారం అనేది కామన్ గా ఉంటుందండి. అది ఏదో అనుకోవద్దు మీరు, ఓకేనా? మనకు లట్టు లిట్టు టకారంతో సంబంధించి, మనకు లట్టు ఉంది, టకారం సంబంధించినాయి, గకారం సంబంధించినాయి అన్నమాట. ఓకేనా? ఇలాగా లట్ లకారం. సో లట్టు లిట్టు లుట్టు లిరుట్టు, నెక్స్ట్ లేట్ లకారము, తర్వాత లోటు లకారం. ఓకేనా? 6 లకారాలు వచ్చాయి. ఇక్కడ ఎన్ని వచ్చాయి? 6 లకారం. ఈ 6లో ఏ ఉంది? లేట్ లకారము.
ఈ లేటి లకారం మాత్రము కేవలం వేదాల్లో ఉపయోగించబడుతుందండి. ఎక్కడ ఉపయోగించబడుతుంది? వేదంలో ఉపయోగించబడుతుంది. వీటి యొక్క రూపాలు చాలా భిన్నంగా ఉంటాయి, చాలా రకరకాలుగా ఉంటాయి. ఈ ఓన్లీ ఒక లకారానికి 18 రూపాయలు వస్తాయి. ఎన్ని వస్తాయండి? దాదాపు 18-14 రూపాయలు వస్తాయంట. అలాగా చాలా రకాలుగా వస్తాయి, ఒక్కొక్క దానికి భిన్నంగా వస్తాయంట. కాబట్టి దీనిలో ఎక్కువగా మనకు లౌకిక వ్యవహారంలో ఉపయోగించుకోము, ఎక్కువగా వేదంలో మహోదయ వినపడటం లేదు మహోదయ. ఇది ఏ రెండు అండి వేదాల్లో ఉంటాయని చెప్పారు గురువు గారు? ఏంటండి? ఆరిట్లో ఏ రెండు అని అడుగుతున్నాను. వినపడట్లేదు మహోదయ. లేట్ లకారం మాత్రం ఉపయోగించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాలి లట్టు, లిట్టు, లుట్టు, లుట్టు, లోటు, ఈ 5 రకాలు తీసుకుంటాము. మిగిలిన 5 రకాలు ఏంటివి? అదే విధంగా పైన టా గకాలం పెట్టుకుని లంగ్, లాకి ఆ కలిపితే లంగ్ అయిపోతుంది, లాకి ఈ కలిపితే లింగ్ అయిపోతుంది, లాకి ఊ కలిపితే లుంగ్ అయిపోతుంది, లాకి రూపితే లుంగ్ అయిపోతుంది. లింగ్ ఉంది కదా, ఆ లింగ్ కు 2 రకాలు ఉన్నాయి. విధిలింగ్ ఒకటి, ఆశ్రయలింగ్ ఒకటి. విధిలింగ్, ఆశ్రయలింగ్. ఆ రకంగా లింగులు కాబట్టి విధిలింగ్, ఆశ్రయలింగ్ 2 రకాలు ఉన్నాయి కాబట్టి మొత్తం 10 అయిపోతాయన్నమాట. సంబంధించి మొత్తం రకాలు. అస్సలు వినపడట్లేదండి, మొత్తం బ్రేక్ అయినండి గురుగారు వాయిస్ మొత్తం. ఈ రకంగా ఏంటంటే మొత్తం 10 లకారాలు ఉన్నాయి మనకు. 10 లకారాలు ఉన్నాయి. అర్థమైన 10 లెక్క ఈ క్రమంగా చూసుకోవాలి. ఈ క్రమంగా ఆ, ఈ, ఊ, రు, ఓ ఇలా గుర్తుపెట్టినా కొన్ని ఈ క్రమంలో మనం 10 లకాలు మనకు గుర్తుండిపోతాయి. మనం పెట్టుకోవాల్సిన అక్కడ ఏంటి? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. అందులో ఏక సంబంధించి లేట్ లకారం అవుతుంది. అవి వేదంలో ఉపయోగించబడుతుంది కాబట్టి అక్కడ తీసుకోము. మిగిలిన 5 లకారాలు గకారంతో వస్తాయి, అవే పైన లంగు, లింగు, లుంగు, లింగు అని చెప్పి ఆ లింగు లకారంలో 2 విభాగాలు, విధిలింగం ఒకటి, ఆశ్రయలింగం ఒకటి. ఈ రకంగా 10 లకారాలు అవుతాయండి. కానీ ఇక్కడ చూడండి, ముందుగా ఈ 10 లకాలు చెప్పినదా లట్టు, లిట్టు, లుట్టు చూద్దాం ఇప్పుడు. వినిపించడం లేదండి. ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడే వచ్చింది మహోదయ. ఓకే అండి, ఇప్పుడు చూడండి. ఓకే అండి, ఇప్పుడు చూస్తుంది. ఇక్కడ గాలి మొత్తం అక్కడ ఎక్కువగా వీస్తుంది, అందువల్ల నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. ఇక మనం అందులో మొట్టమొదటిగా ముందు పేజ్ 155 అండి.
155 చూడండి. 145 మనం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. లట్ లకారము. లట్ అంటే ఏ కాలం వస్తుంది? ఇక్కడ అకార క్రమం ఇవ్వలేదు. గురుగారు మీ వాయిస్ ఏమీ వినపడడం లేదండి ఇవాళ. లకారం యొక్క అర్థము భిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి మనం అది తెలుస్తుంది మనకు. ఇది చాలా ఇబ్బంది పడుతుంది నెట్వర్క్. చూడండి, तो లట్ లకారము సూచిస్తుంది మనకు. లట్ లకారము వర్తమాన కాలాన్ని సూచిస్తుంది అన్నమాట. వర్తమానంలో జరిగే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ లట్ లకారం చెప్తాము. దీనికి రూపాలు వచ్చేసి ఇక్కడ మనకి ఇవ్వాల్సిండు భవతి, భవతః, భవంతి ప్రథమ పురుషము, భవసి, భవతః, భవత మధ్యమ పురుషము, భవామి, భవామః, భవామః ఇది ఉత్తమ పురుషము. ఇక్కడ అన్నిటికీ సహ భవతి, తౌ భవతః, తే భవంతి. సహ భవతి అంటే అతడు ఉన్నాడు, తౌ భవతః అంటే వాళ్ళిద్దరూ ఉన్నారు, తే భవంతి అంటే వాళ్ళందరూ ఉన్నారు. అలాగా అర్థం చేసుకోవాలి. మధ్యమ పురుషుల్లో త్వం భవసి నీవు ఉన్నావు, యువాం భవతః మీరిద్దరూ ఉన్నారు, యూయం భవత మీరందరూ ఉన్నారు అలా తీసుకోవాలి. ఉత్తమ పురుషంలో అహం భవామి నేను ఉన్నాను, అహం అంటే నేను, భవామి అంటే ఉన్నాను, అహం భవామి. ఆవాం భవావహ ఆవాం అంటే మేమిద్దరము, భవావహ ఉన్నాము, వయం భవామహ వయం అంటే మేమందరము, భవామహ అంటే ఉన్నాము. అలాగా ఈ 9 రూపాయలకు సహ తౌతే త్వం యువాం యూయం అహం ఆవాం వయం 9 రూపాయలకు 9 సర్వనామాలు ఉన్నాయి, ఇక్కడ 9 క్రియాపదాలు ఉన్నాయన్నమాట. ఇలాగ మనం కలుపుకోవాలి. సహ తౌతే ప్రథమ పురుషంలో, త్వం యువాం యూయం మధ్యమ పురుషంలో, అదే విధంగా అహం ఆవాం వయం అనేది ఉత్తమ పురుషంలో మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇది లట్ లకారం. నెక్స్ట్ లకారం ఇక్కడ ఇచ్చారు లోట్ లకారం ఇవ్వండి. మనకు క్రమంగా లేదు, అది మధ్యలో వచ్చేసామంటే క్రమం తప్పించి మనకు ముందు సరళంగా ఉండే చూపించారు, తర్వాత వేరే చూపించారు. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అలాగే చూద్దాం. నెక్స్ట్ ఏంటి లోట్ లకారం ఇచ్చారు. లోట్ లకారం ఆజ్ఞ అర్థంలో ఏంటి లోట్ లకారం ఎలా ఉంది? ఆజ్ఞ అర్థంలో ఉందన్నమాట. లోట్ లకారము ఆజ్ఞ అంటే ఆజ్ఞ ఇవ్వడం కానీ ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఈ లకాలను ఉపయోగిస్తాము. ఆజ్ఞ ఇవ్వడము లేదా ఆజ్ఞ తీసుకోవడం. సో ఆజ్ఞ ఎక్కడ ఇస్తాము? ఆజ్ఞది లోట్ లకారంలో ప్రథమ పురుషంలో ఆజ్ఞ ఇస్తాము, మధ్యమ పురుషంలో ఆజ్ఞ ఇస్తాము. ఉత్తమ పురుషంలో మాత్రం ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాము. ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం అన్నమాట. అందులో ప్రథమ పురుషం అనేది చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు ఆజ్ఞాపించేటప్పుడు ఆదేశించేటప్పుడు ప్రథమ పురుషం ఉపయోగిస్తాము. మధ్యమ పురుషం అనేది మనతో సమానమైన వాళ్ళు కానీ మనకంటే చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ మధ్యమ పురుషాన్ని ఉపయోగిస్తాం. అంటే మధ్యమ పురుషంలోని చిన్నపిల్లలకు వాడుకుంటాం, చిన్నపిల్లలకు ఆజ్ఞాపిస్తాం, లేదా మనకు సమానమైన వాళ్ళకు ఆజ్ఞాపిస్తాం అంటే ఆదేశిస్తాం. ఇది మధ్యమ పురుషంలో ఉంటుంది. ఉత్తమ పురుషం ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం, పర్మిషన్ తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ లోట్ లకారంలో ఆజ్ఞ ఇవ్వడము స్థూలార్థము. అనేక అర్థాలు ఉన్నాయి ఆజ్ఞ ఇవ్వడానికి. విధి, నిమంత్రణ, ఆమంత్రణ, మంత్రణాధిష్ట, సంప్రశ్న, ప్రార్థన ఇవన్నీ వస్తాయి. కానీ స్థూలంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవి సూక్ష్మంగా లోపలికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతాయి. సూక్ష్మంగా ఆజ్ఞ ఆదేశం ఇవ్వడం, ఆదేశం తీసుకోవడం. ఆదేశము ప్రథమ పురుషంలో మధ్య పురుషంలో ఇస్తాము. అదేవిధంగా అనుమతి తీసుకోవడం అనేది ఏదంటే పర్మిషన్ తీసుకోవడం అనేది ఉత్తమ పురుషంలో ఉంటుంది. కాబట్టి ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. ఆజ్ఞ ఎప్పుడు తీసుకుంటాం? ఉత్తమ పురుషం తీసుకుంటాం. కాబట్టి భవాని, భవావ, భవామ అలా ఉంటుంది. క్రమంగా రూపాలు చూడండి. భవతు, భవతాం, భవంతు ఇది ప్రథమ పురుషం. ప్రాపు అంటే మధ్యలో ఇచ్చాడు ఇక్కడ. ప్రథమ పురుషం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భవ, భవతం, భవత, భవాని, భవావ, భవామ. భూధాతుకు ఉంది ఉన్నాడే అర్థం చెప్పుకున్నాం మనం. ఇక్కడ పైన చెప్పిన విధంగా సహ తౌతే కూడా ఇక్కడ కూడా అదే విధంగా కలుపుకోవాలి.
లోట్ లకారంలో సహ భవతు, సహ అంటే అతడు, భవతు అంటే ఉండాలి, తౌ అంటే వాళ్ళిద్దరు, భవతాం వాళ్ళిద్దరూ ఉండాలి, తే భవంతు వాళ్ళందరూ ఉండాలి. త్వం భవ నీవు ఉండు, ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాం. ఉండాలి అని చెప్పి గౌరవంగా చెప్పాం. అతడు ఉండాలి, వాళ్ళిద్దరూ ఉండాలి, వాళ్ళందరూ ఉండాలని చెప్పాం. కానీ మధ్యపురుషులకు వచ్చేసరికి త్వం భవ నీవు ఉండు, కొంచెం సమానంగా ఉండేవాళ్ళు. చిన్నపిల్లతో మాట్లాడేటప్పుడు ఇలా చెప్తాం, త్వం భవ నీవు ఉండు, యువాం భవతం మీరిద్దరూ ఉండండి, యూయం భవత మీరందరూ ఉండండి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఆజ్ఞాపిస్తాం అనమాట. కాబట్టి ఇది మధ్య పురుషంలో ఉంటుంది. ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటాం, అంటే పర్మిషన్ తీసుకుంటాం. అప్పుడు ఎలా ఉంటుంది, అహం అని అహం భవాని ఉండమంటావా, ఆవాం భవావ మా ఇద్దరిని ఉండమంటావా, మా ఇద్దరిని ఉండమంటావా, ఆవాం మా ఇద్దరిని భవావా ఉండమంటావా, వయం భవామా మా అందరిని ఉండమంటావా, వయం అంటే మేమందరము, భవామా ఉండమంటావా. ఇక్కడ ఉత్తమ పురుషంలో మన గురించి మనం చెప్పుకుంటప్పుడు ఈ అంటే పర్మిషన్ తీసుకున్న ఉత్తమ పురుషాన్ని ఉపయోగించాలి. ఓకేనా. అహం భవాని నన్ను ఉండమంటావా, మా ఇద్దరిని ఉండమంటావా, మా అందరిని ఉండమంటావా అని చెప్పి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది లోట్ లకారం. నెక్స్ట్ లకారం ఏంటి, లంగ్ లకారం. లకారం చూడండి, లోట్ లకారం ఎల్లప్పుడూ ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడము. ఈ లక వెనక ముందు ఎక్కడైనా కనిపించినా మనకు, ఈ ఎక్కడైనా కనిపించినా లోటు లకారం అంటే ఎల్లప్పుడూ ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఉంటుంది. లట్ అంటే ఎక్కడ ఉన్నా కూడా అది వర్తమానాన్ని బోధిస్తుంది. వర్తమాన ప్రెజెంట్ టెన్స్ లో చెప్పేటప్పుడే ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ లకారం వచ్చేసి మూడో లకారం ఇక్కడ ఈ క్రమంలో లంగ్ లకారం. ఏంటండి, లంగ్ లకారం. లంగ్ లకారం ఎప్పుడు ఇస్తాం, లంగ్ అంటే భూతకాలం. భూతకాలం, భూతకాలంలో చాలా భూతకాలం ఉంటాయి. తెలిపిన భూతకాలం ఉండొచ్చు, నిన్న మొన్న తెలిపిన భూతకాలం ఉండొచ్చు, మన కంటికి కనిపించిన భూతకాలం, మన అటువంటి భూతకాలం కూడా ఉండొచ్చు అనమాట. అంటే రామాయణ మహాభారతంలో మనం ఎప్పుడు చూడలేదు. మన కంటికి కనిపించిన భూతకాలం అన్నమాట. కాబట్టి ఇలాగా ఇక్కడ ఇచ్చిన భూతకాలం ఏంటంటే పరోక్ష భూతకాలము. ఏ భూతకాలము, పరోక్ష భూతకాలం అన్నమాట. పరోక్ష లంగ్ లకాలం. ఈ లకాలము ఇది అనద్యతన భూతకాలం. అద్య అంటే ఈ రోజు, నా అద్య అనద్య, ఈరోజు కానిది అనద్యతన భూతకాలం అంటాం. అనద్యతన భూతకాలము, అద్యతన భూతకాలం, అనద్యతన భూతకాలము. ఓకే, రెండు రకాలు. అద్య అంటే ఈరోజు జరిగిన భూతకాలం, జరిగిన భూతకాలం అనద్యతన భూతకాలం అంటాం. ఏంటి, అనద్యతన భూతకాలం. సో అనేది అనద్యతన భూతకాలం అంటే ఈ రోజు కాకుండా నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలం చెప్పేటప్పుడు ఈ లకాలను ఉపయోగిస్తాం. ఎప్పుడు నిన్న మొన్న జరిగిన భూతకాలం ఏదైతే ఉందో ఆ లకాలను ఉపయోగించడానికి, ఆ అర్థాన్ని ఉపయోగించడం కోసం ఈ లంగ్ లకాలను ఉపయోగిస్తాము. నిన్న జరిగిపోయింది, మొన్న జరిగిపోయి ఉండొచ్చు, ఇలా 10 రోజుల కింద కావచ్చు, ఏదైనా మొత్తానికి ఒక 4 రోజుల కింద కూడా పర్వాలేదు. నెల 2 నెలలు అంటే మన కంటికి కనిపించేదే ఉండాలన్నమాట. మన కంటికి కనిపించేది భూతకాలము. నెల 2 నెలలు, 1 year వరకు, మన సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు తీసుకోవచ్చు. అంటే ఈ రోజు కాకుండా ఉండాలి అంతే. ఏదో జరిగిపోయిన భూతకాలం ఉండకుండా నిన్న మొన్న అంతకుముందు అన్నికి ఎంతవరకే వెళ్ళిపోవచ్చు. అటువంటి జరిగిపోయిన ఘటన చెప్పాలంటే ఈ లంగ్ లకాలను ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లంగ్ లకాలను ఎప్పుడు ఉపయోగించాలి, ఈ రోజు భూతకాలం తప్ప, ఈరోజు జరిగిపోయిన సంఘటన తప్ప, మిగిలిన ఈ రోజు నిన్న మొన్న అంతకన్నా ముందు ఎంత దూరం వరకైనా తీసుకోవచ్చు. మన కంటికి కనిపించేంత వరకు ఎంతవరకైనా తీసుకోవచ్చు అన్నమాట. అది అనద్యతన భూతకాలం అని చెప్పి చెప్పుకుంటామంట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా వస్తుంది రూపము, అభవత్, అభవతాం, అభవన్. ఏంటిది, అభవత్, అభవతాం, అభవన్. ఇది ప్రథమ పురుషంలో. అభవః, అభవతం, అభవత, అభవం, అభవావ, అభవామ, అభవం, అభవావ, అభవామ, ఇలాగా ఉంటాయి.
ఇవి మనకు ప్రథమ పురుషంలో మధ్యం పురుషంలో ఈ రకంగా ఉన్నాయి. వీటి యొక్క అర్థం కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. పైన సహ తౌ తే ఈ విధంగా కలిపాము. సహ అభవత్, తౌ అభవతాం, తే అభవన్. మధ్యం పురుషంలో త్వం వహ, త్వం అభవః, యూయం యువాం అభవతం, యూయం అభవత. అలాగే అహం అభవం, ఆవాం అభవావ, వయం అభవామ, వయం అభవామ. ఈ రకంగా మనం తీసుకోవాలి. తో సహ అభవత్ అంటే అతడు ఉన్నాడు. తౌ అభవతాం ఉన్నాడు అంటే నిన్న మొన్న ఉన్నాడు. తౌ అభవతాం వాళ్ళిద్దరూ ఉన్నారు. తే అభవన్ వాళ్ళందరూ ఉన్నారు. ఇలాగ ప్రథమ పురుషులు తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి అభవ, త్వం అభవః నీవు ఉన్నావు. యువాం అభవతం మీరిద్దరూ ఉన్నారు. యూయం అభవత మీరందరూ ఉన్నారు. నెక్స్ట్ ఉత్తమ పురుషులు వచ్చేసి అహం అభవం నేను ఉన్నాను అంటే ఇదిగా నిన్న మొన్న ఉన్నాను. ఆవాం అభవావ మేమిద్దరము ఉన్నాము. వయం అభవామ మేమందరము ఉన్నాము. ఇలాగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో అన్నిటికీ సహతౌతేనే క్రమంగా వస్తున్నాయి. కాకపోతే లంగ్ లకారం అని చెప్పండి. ఇక్కడ చూడండి భూతకాల. ఏ భూతకాలము? అనధ్యతన భూతకాలం అంటే నిన్న మొన్న అంతకన్నా ముందు జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగించాలి. మిగిలిన ఏ లకారం ఉపయోగించకూడదు. జరిగిపోయిన నిన్న మొన్న జరిగిపోయిన విషయం అంటే ఎప్పుడైనా కానీ ఏ సాహిత్యం చూడండి ఈ లంగ్ లకారంలో ఉంటుంది. రూపం ఏముంటుంది? లంగ్ లకారంలో ఉంటుంది. కాబట్టి ఇది ఉపయోగించాలి సిద్ధాంతం ప్రకారంగా. ఇది వచ్చింది గురుగారు. కానీ సామాన్య ప్రయోగంలో ఈ రోజు జరిగిన దానికి కూడా ఇది వాడేస్తున్నారు కదండి. అంటే అందుకే సైద్ధాంతికంగా సామాన్య ప్రయోగం అందరికీ ఇప్పుడు 5 లకాలు ఎందుకు చెప్తున్నా బయట 5 లకాలను ఉపయోగిస్తుంటామండి. ముఖ్యంగా 5 లకాలను వాడుతూ ఉంటాం. అందుకే ఇక్కడ 5 విధంగా ఇచ్చారు. ఇక్కడ సామాన్య లౌకిక ప్రయోగంలో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళకి కష్టపడకుండా మనం ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పి సామాన్య ప్రయోగాన్ని ఉపయోగిస్తుంటాం. సామాన్య భూతకాలుగా ఉపయోగించి. కానీ సైద్ధాంతికంగా ఎవరు నీకు ఏ సాహిత్యం ఏ భగవద్గీత రామాయణ మహాభారత అది ఇదే విధంగా ఉంటుందండి. సామాన్య లౌకిక ప్రయోగం కొరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ భాష ఉపయోగిస్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, సంస్కృతం మీద పటుత్వం నైపుణ్యం లేదు కాబట్టి మనం కొంచెం తగ్గించి ఏదో ఒక రకంగా సంస్కృత భాషను సురక్షితంగా ఉండడం కోసం మనం వైకల్పికంగా చెప్పుకుంటున్నాం. సైద్ధాంతికంగా అయితే ఇది విధి విధానం. ఓకేనా? నీకు శాస్త్రంలో భగవద్గీత రామాయణ మహాభారత ఎక్కడ కనిపించినా ఏ సాహిత్యం ఇదే ప్రకారంగా ఉంటుంది. ఈ సైద్ధాంతిక ప్రకారంగా ఉంటుంది. నీకు అక్కడ సామాన్య ప్రయోగంలో ఎప్పుడు లంగ్ లకాలను ఉపయోగించాం. నిన్న మొన్న జరిపిన ప్రయోగంలోనే మాత్రం ఉపయోగిస్తాం. లౌకిక వ్యవహారంలో ఉంది. అది కేవలం లౌకిక వ్యవహారం కోసం మాత్రమే. విధిలింగు కూడా ఆజ్ఞ ఇవ్వడము ఆజ్ఞ తీసుకోవడం. చూడండి పైన లోట్లకా చెప్పి ఆజ్ఞార్థం లోట్లకారము విధిలింగం రెండు ఒకటే అండి. అందుకే సంస్కృత భారతి వాళ్ళు ఇక్కడ అన్నింటిలో సమానం చెప్పి దాంట్లో ఒకటో ఉపయోగిస్తాం. లోట్లకారమే మనకు లట్టు లంగ్ లిట్టు అది లోటి 4 రకాలు చెప్తూ ఉంటామంట. ఎందుకంటే విధిలింగు లోట్లక రెండు అర్థాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి తగ్గించడం సంస్కృత అలా చెప్తూ ఉంటుంది అన్నమాట. సామాన్య లౌకిక వ్యవహారం కోసం సైద్ధాంతిక దృష్టికోణంతో కాదు. సో ఇక్కడ విధిలింగ్ లకారం ఉంది. విధిలింగ్ ఆజ్ఞయ చాహి ఆజ్ఞ ఇవ్వడం ఆజ్ఞ కానీ అర్థం రెండింటికి ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి రూపంలో తేడా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రూపంలో తేడా ఉంటుంది. మా రెండు ఒకటే అయినప్పుడు రూపం తేడా ఎందుకంటే ఒకటే పెట్టుకోవచ్చుదా అంటే ఛందస్సులో తేడా వస్తుంది. ఇప్పుడు మనకు త్రిష్టుప్ ఛంద్ అనుష్టుప్ ఛంద్ అలా ఛందస్సులు ఉన్నాయి కదా. శ్లోక నిర్మాణంలో మంత్ర నిర్మాణంలో చెప్పేటప్పుడు అక్కడ ఒక్కో చోట్ల 48 అక్షరాలు ఉండాలి, ఒక చోట్ల 18 అక్షరాలు ఉండాలి, ఒక చోట్ల 32 అక్షరాలు ఉండాలి, ఒక చోట్ల 11 అక్షరాలు ఉండాలి. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క సంఖ్య ఉంటున్నాడు. ఒక్కొక్క ఛందస్సుకి ఒక్కొక్క సంఖ్య నిర్ధారించబడి ఉంటున్నమాట.
అక్కడ ఈ రూపాలు మనకు చేసే సహాయంలో అక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. మన లోకంలో చూసినా ఒకే అర్థానికి అనేక శబ్దాలు ఉంటాయి. ఒకే శబ్దానికి ఒక్కోసారి ఒకే అర్థం ఉంటుంది, ఒకే శబ్దం అనేక అర్థాలు ఉంటాయి. ఇలా అనేక అర్థాలు కలిసి ఒకే శబ్దాన్ని బోధిస్తాయి. ఇలా ఒకే శబ్దం అనేక అర్థాలను బోధిస్తుంది. అలాగా సందర్భాన్ని బట్టి ఇది కొంచెం ఛందస్సులో భిన్నంగా ఉంటుంది, కొంచెం తేడా వస్తుంది. అది ఆ ప్రయోగం మీద, అభ్యాసం మీద మనం సహజంగా వాడుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి ఛందస్సులో మనకి తేడా చూపిస్తుంది. ఇక్కడ అర్థం ఒకే విధంగా ఉంటుంది, కేవలం రూపంలో తేడా ఉంటుంది. అక్కడ భవతు అంటున్నా, ఇక్కడ భవేత్ అంటున్నాం. అక్కడ కూడా సహ భవతు అతడు ఉండాలి, ఇక్కడ సహ భవేత్ అతడు ఉండాలి. ఇక్కడ అదే విధంగా చెప్పుకుంటాం అన్నమాట. కానీ సూక్ష్మ ప్రయోగం మనకు ఛందస్సు నిర్మాణంలో, శ్లోక నిర్మాణంలో అక్కడ తేడా వస్తుంది. ఓకేనా? అక్కడ ఒక్కొక్క ఆ ఛందస్సును పూర్తి చేస్తాం అన్నమాట. అస్తు తో భవేతాం భవేయు ప్రథమ పురుషము, భవేహే భవేతం భవేత మధ్యం పురుషము, భవేయం భవేవా భవేమ ఇది ఉత్తమ పురుషం. ఇక్కడ సహ భవేత్ అతడు ఉండాలి, తౌ భవేతం వాళ్ళిద్దరూ ఉండాలి, తే భవేయు వాళ్ళందరూ ఉండాలి, త్వం భవేహి నీవు ఉండాలి, యువాం భవేతం మీరిద్దరు ఉండాలి, యూయం భవేత మీరందరూ ఉండాలి. ఉత్తమ పురుషంలో అహం భవేయం నన్ను ఉండమంటావా. చూడండి, ప్రథమ పురుషంలో మధ్య పురుషంలో ఆజ్ఞ ఇచ్చాం. ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాము, మధ్య పురుషంలో చిన్న వాళ్ళకి ఆజ్ఞాపించాము, సమానమైన వాళ్ళకు. ఉత్తమ పురుషంలో పెద్దవాళ్ళనే చిన్నవాళ్ళని ఆజ్ఞ తీసుకోవడం, పర్మిషన్ తీసుకుంటాం. అహం భవేయం నన్ను ఉండమంటావా, ఆవాం భవేవా మా ఇద్దరిని ఉండమంటావా, వయం భవేమా మా అందరిని ఉండమంటావా. ఓకే, ఇది ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఈ లింగ లెక్కలు, విధి లింగ లెక్కలు ఉపయోగిస్తాము. ఓకే, సో లట్టు వర్తమాన కాలంలో ఉంది, లోటు ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఉంది. అదే విధంగా లింగ లకారం కూడా ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఉంది. నెక్స్ట్ మధ్యలో లంగ్ లకారము అనద్దిన భూతకాలం. ఇదే భూతకాలము నిన్న మొన్న జరిపిన భూతకాలం చెప్పేటప్పుడు మాత్రమే ఇది ఉపయోగించాలి. నిన్న మొన్న జరిపిన భూతకాలం చెప్పేటప్పుడు మాత్రమే ఇది ఉపయోగించాలి. ఈరోజు జరిపిన భూతకాలం కానీ, రామాయణ మహాభారతం జరిపిన భూతకాలం చెప్పేటప్పుడు కానీ ఇది ఉపయోగించకూడదు. మనకి ఎక్కడ కనిపించినా ఈ భూతకాలం ఉండదు. ఉంటే వేరే భూతకాలంలో లకారంగా చెప్పుకుంటాము, అదే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కేవలం లంగ్ లెక్కలను నిన్న జరిగిపోయిన, ఈరోజు కాకుండా నిన్న ముందు జరిగిపోయిన భూతకాలం చెప్పేటప్పుడు అంతకన్నా ముందు ఎంతవరకైనా తీసుకోవచ్చు, అందులో మాత్రమే ఈ లెక్కలను ఉపయోగించాలి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి లిరుట్టు లకారం. ఏ లకారము? లిరుట్టు లకారము. ఇది భవిష్యత్ కాలం. ఏ కాలం అండి? భవిష్యత్ కాలము. ఇది ఏ భవిష్యత్ కాలము? అద్యతన భవిష్యత్ కాలం. ఈరోజు జరగబోయే భవిష్యత్ కాలం. ఏంటి? ఈరోజు జరిగిపోయే భవిష్యత్ కాలం అంటే రేపు ఎల్లుండి జరిగిపోయే భవిష్యత్ కాలం కాదు. ఏ భవిష్యత్ కాలం? జస్ట్ ఇప్పుడు ఒక క్షణం తర్వాత చేస్తాను, ఒక క్షణం తర్వాత, ఒక 10 నిమిషాల తర్వాత వెళ్తాను అంటే ఈ రోజు ఉంటా. ఈ రోజు ఉపయోగించి మొదలుపెట్టి 12 గంటల వరకు అంట. నెక్స్ట్ రోజుకు రాకూడదు. ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం ఏదైతే ఉందో అందులో మాత్రం ఈ లెక్కలను ఉపయోగిస్తాం. రేపు ఎల్లుండి అంతకన్నా 10 రోజుల తర్వాత చేస్తా అంటే అది భవిష్యత్తులో ఉంది. అది కూడా అటువంటి సందర్భంలో ఇది ఉపయోగించాము. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము? కేవలము ఈ లిరుట్టు లకారం అనేది కేవలము ఈ రోజు జరగబోయే భవిష్యత్తు కాలంలో మాత్రమే ఉపయోగించాలి. మనకి ఎక్కడ కనిపిస్తే ఈ లెక్క ఈ రోజు జరిగిపోయే భవిష్యత్తు కాలం గురించి ఉంటుంది. సామాన్యంగా ఇది కూడా అన్ని చోట్ల ఉపయోగిస్తే అది వేరే విషయం. సామాన్య లౌకిక వ్యవహారంలో అన్ని చోట్ల ఇదే ఉపయోగిస్తున్నమాట, అది వేరే విషయం. సైద్ధాంతికంగా మనకు ఈ రోజు జరిగిపోయే భవిష్యత్తు కాలం ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటాం. అస్తు. రూపం సింపుల్ గా ఉంటుంది. భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి. ప్రథమ పురుషం భవిష్యతి, భవిష్యత, భవిష్యత, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ. ఇక్కడ అదే విధంగా సహ భవిష్యతి అతడు ఉంటాడు భవిష్యత్ కాలంలో. తౌ భవిష్యత వాళ్ళిద్దరూ ఉంటారు. తే భవిష్యంతి వాళ్ళందరూ ఉంటారు. మధ్య పురుషంలో త్వం భవిష్యసి నువ్వు ఉంటావు. ఇమాం భవిష్యత మీరిద్దరూ ఉంటారు. యూయం భవిష్యత మీరందరూ ఉంటారు. అహం భవిష్యామి నేను ఉంటాను. ఉండలేదు ఉంటాను భవిష్యత్తు చెప్తున్నాం. ఆవాం భవిష్యామహ మేమిద్దరము ఉంటాము. వయం భవిష్యామహ మేమందరము ఉంటాము. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అద్యతన భవిష్యత్తు. ఏ భవిష్యత్తు అనేది? అద్య అంటే ఈ రోజు జరగబోయే భవిష్యత్తు కాలము. ఇవి ఈ రకంగా మనం ఇక్కడ 4-5 రకాలు చూసాం. నెక్స్ట్ చూడండి, పైన దాని పక్కన లుట్టు భవిష్యత్తు, అనద్యతన భవిష్యత్తు కాలం. ఏ భవిష్యత్తు కాలము? ఇప్పుడు చెప్పిన లుట్టు లకారము ఈ రోజు జరగబోయే భవిష్యత్తు కాలం. కానీ రేపు ఎల్లుండి అంతకన్నా 10 రోజుల తర్వాత, 1 నెల తర్వాత జరిగే భవిష్యత్తు కాలం ఏదైతే ఉందో
అక్కడ లుట్టు లకాలను ఉపయోగిస్తాం. ఏ లకాలని? లుట్టు లకాలను ఉపయోగిస్తాము. ఇది ఏ భవిష్యత్ కాలము? అనద్యతన భవిష్యత్ కాలం. ఈ రోజుగా అద్య భవిష్యత్తు కాలం కాదు, అనద్యతన, అద్యతన, అనద్యతన అంటే ఈ రోజు కానీ, ఈ రోజు కాకుండా రేపు, ఎల్లుండి, అవలెల్లుండి, ఇలా 10 రోజుల తర్వాత, 1 నెల తర్వాత, 1 సంవత్సరం తర్వాత జరిగిపోయే భవిష్యత్తు కాలం ఏదైతే ఉందో అప్పుడు ఈ లకాలను ఉపయోగించాలి. ఏ లకారము? లుట్టు లకారము. ఏ లకారము? లుట్టు లకారము. ఓకే, దీనికి రూపం ఎలా ఉంటుంది చూడండి, కనిపిస్తుంది మీకు ఇక్కడ. భవిత, భవితారౌ, భవితారః అలా ఉంటుంది. భవితాసి, భవితాస్థ, భవితాస్థ, భవితాస్మి, భవితాస్వః, భవితాస్మః ఇలాగుంటుంది. ఇక్కడ సహతౌతే కామన్ గా ఉంటుంది. సహ భవిత, అతడు ఉంటాడు చెప్పడం ఇలా ఉంటుంది. సహ భవిత, కానీ రూపాన్ని బట్టి మనం ఉంటా అంటే ఈ రోజు ఉంటా, రేపు ఉంటాడు అనేది ఎట్లా తెలిసింది? మరి తెలుగులో వాక్యం మటుకు సహ భవిష్యత్ అంటే అతడు ఉంటాడు అని చెప్పాము. సహ భవిత అంటే అతడు ఉంటాడు అంటాం. ఇప్పుడు ఉంటాడు, ఉంటా సమానంగా ఉన్నాయి. ఇది ఈ రోజు భవిష్యత్తు కాదమ్మా, ఇంకా రేపు, ఎల్లుండి జరగబోయే భవిష్యత్తుగా ఎలా తెలుస్తుంది? రూపాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ భవిత ఉంటే ఖచ్చితంగా రేపు, ఎల్లుండి జరిగే భవిష్యత్తు కాలంలో ఈ రూపం వస్తుంది. ఇది లుట్ లకారం యొక్క రూపము. ఇది కిందిది భవిష్యత్తు, ఇది లుట్ లకారం యొక్క రూపము. ఆ రూపాన్ని బట్టి మనం గుర్తించాలి. ఇది రేపు, ఎల్లుండి జరిగిపోయే భవిష్యత్తు కాలంలో రూపం ఇలా ఉంటుంది, ఈ రోజు జరిగిపోయే భవిష్యత్తు కాలంలో రూపం ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు రూపాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి సహ భవిత, తౌ భవితారో, తే భవితారః, త్వం భవితాసి, యువాం భవితాస్థః, యూయం భవితాస్థ, అహం భవితాస్మి నేను ఉంటాను, ఆవాం భవితాస్వః మేమిద్దరము ఉంటాము, వయం భవితాస్మః మేమందరము ఉంటాము. అలాగే కింద చెప్పిన విధంగా ఇక్కడ అర్థం తీసుకోవాలి. అస్తు, ఇది అద్యతన భవిష్యత్తు కాలం. ఓకేనా? तो నెక్స్ట్ ఆశీర్లింగ్. ఏ లింగ్? ఆశీర్లింగ్. ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రం ఇది ఉపయోగిస్తాం. ఎప్పుడు ఉపయోగిస్తామండి? కేవలం ఎందుకంటే ఆశీర్వదించేటప్పుడు మాత్రం ఇది ఉపయోగించాలి. ఇంకా మిగిలిన 10 లకాలు ఏది ఉపయోగించమండి. ఎప్పుడు ఆశీర్వదించాలన్నా ఈ లకారంలోకి వచ్చి ఆశీర్వదిస్తాము. రూపం ఏంటి? ఆశీర్లింగ్ అంటే ఆశీర్వాదార్థంలో. భూయాత్, భూయాస్తాం, భూయాసు. ప్రథమ పురుషులో ఉంది భూయాత్, భూయాస్తాం, భూయాసు, భూయాహ, భూయాస్తం, భూయాస్త, భూయాసం, భూయాస్వ, భూయాస్మ. ఇవి 3 పురుషాలు అన్నమాట. ప్రథమ పురుషము, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం. ఓకేనా? సో ప్రథమ పురుషం ఇక్కడ అంతే. సహ భూయాత్ అతడు ఉండుగాక, తౌ భూయాస్తాం వాళ్ళిద్దరు ఉండుగాక అలా కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తాం అలా ఉండాలని చెప్పి. తే భూయాసు మీరందరూ ఉండుగాక, త్వం భూయాహ మీరందరూ నీవు ఉండుగాక, యువాం భూయాస్తం మీరిద్దరు ఉండుగాక, యూయం భూయాస్త మీరందరూ ఉండుగాక, లేదా మీరందరూ ఉండుగాక. అహం భూయాసం, అహం భూయాసం నేను కూడా ఉందునుగాక, ఆవాం భూయాస్వ మేమిద్దరం కూడా ఉందుముగాక, వయం భూయాస్మ మేమందరం కూడా ఉందుముగాక అని కోరుకుంటాం, ఆశీర్వదించుకుంటాం ఆశీర్వాదార్థంలో. ఓకేనా? సో ఈ రకంగా ఇది ఆశీర్వాదించేటప్పుడు మాత్రమే ఇక్కడ ఈ లకాన్ని ఉపయోగిస్తాము. సో అన్ని ఇదే విధంగా చూసుకోవాలి. సహ తౌ తే తౌ త్వం యువాం యూయం అహం ఆవం అనేది కామన్ గా ఉంటాయి. కానీ లకాన్ని బట్టి అర్థాన్ని గుర్తించాలి. ఇది ఆశీర్వాద లింగ్ అంటే ఖచ్చితంగా ఆశీర్వాదంలోనే. లోట్ అంటే ఆగ్నేయ అర్థంలో, లింగ్ అంటే ఇది కూడా ఆజ్ఞార్థంలో ఉంది. లంగ్ అంటే లంగ్ భూతకాలం, ఇదో భవిష్యత్ కాలము, ఇది భవిష్యత్ కాలం. ఇది లుట్ అన్నప్పుడు రేపు అనేది భవిష్యత్ కాలం, రేపు భవిష్యత్ కాలం. అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆశీర్వాదం స్పష్టంగా ఆశీర్వాదంలో. సో ఆశీర్వాదం మాత్రం ఇది ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, హేతు హేతుమత్ భవిష్యత్ కాలం అండి. లింగుద కాలము హేతు హేతుమత్ భవిష్యత్ కాలము, హేతు హేతుమత్ భవిష్యత్ కాలం. అర్థమవుతుంది? వినిపిస్తుందా? హరి ఓం.
వినపడుతోందండి. ఇప్పుడు వినిపిస్తుందండి. హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుందండి. బ్రేక్ అవుతుంది సార్ ఓకే బాగా. అండి. అదే కొంచెం ఉన్నది ఇక్కడ గాలి నెట్వర్క్ ప్రాబ్లం వస్తున్నట్టుందండి. ఏదైనా ఈ రోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి. జీ 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 అస్తు పర్వాలేదు. రికార్డ్ మనకు చేస్తుంటే ఈ రికార్డు రెండు మళ్ళీ రకాల వింటాంలేండి. కథలు అయిపోతాయి. రికార్డు వింటాంలేండి గురువు గారు. చూడండి మనకు ఇడుంగు లెక్క హేతు హేతుమత్ భవిష్యత్ కాలం. హేతు హేతుమత్ భవిష్యత్ కాలం అండి. ఓకేనా? హేతు హేతుమత్ భవిష్యత్ కాలంలో హేతు హేతుమత్ భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది రూపము? తో ఇది కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లెక్కలను ఉపయోగిస్తామండి. అంటే ఇలా నేను బాగా చదివి ఉంటే బాగా పాస్ అయ్యేవాడిని, లేదా బాగా కష్టపడి ఉంటే బాగా డబ్బులు సంపాదించేవాడిని, అలా చేసి ఉంటే అలా ఉండేవాడిని, ఇలా చేసి ఉంటే ఇలా ఉండేవాడిని, అలాగా భవిష్యత్తులో ఊహా కల్పనలో ఉంటామంట. ఇలా చేస్తే అలా ఉండేది, అలా చేస్తే ఇలా ఉండేది. అలాగా హేతు చూపించి హేతు కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు అటువంటి అర్థం అటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఈ లెక్కలను ఉపయోగిస్తాం. ఏం చెప్పాను? ఇలా చేసి ఉంటే అలా ఉండేది, అలా చేసి ఉంటే ఇలా ఉండేది. అది ఊహించుకుంటాం కదా, నువ్వు బాగా కష్టపడితే నువ్వు కూడా నీకు జాబ్ వచ్చేది. ఆ రకంగా ఏదైతే అర్థం ఉంటుందో ఆ సందర్భంలో ఇది మనం ఉపయోగిస్తాము. ఓకేనా? సో అది గమనించాలి. తో రూపం వచ్చి ఎలా ఉంటుంది? అభవిష్యత్, అభవిష్యతాం, అభవిష్యన్, అభవిష్యః, అభవిష్యతం, అభవిష్యత, అభవిష్యం, అభవిష్యావ, అభవిష్యామ. ఇవి 9 రూపాలండి. అభవిష్యన్ ఇది సహ అభవిష్యత్, తౌ అభవిష్యతాం, తే అభవిష్యన్, తే అభవిష్యన్. చూడండి కనిపిస్తున్నాయి కదా, తే అభవిష్యన్. త్వం అభవిష్యః, యువాం అభవిష్యతం, యూయం అహం అభవిష్యం, ఆవాం అభవిష్యావ, వయం అభవిష్యామ. ఇక్కడ సహ అభవిష్యత్ వాడు ఆ భవిష్యత మీరందరూ చేసి ఉండేవాళ్ళు. అలాగే అహం అభవిష్యం నేను చేసి ఉండేవాడిని. ఆవాం అభవిష్యావా మేమిద్దరం చేసి ఉండేవాళ్ళము. వయం అభవిష్యామః, వయం అభవిష్యామః మేమందరము చేసి ఉండేవాళ్ళము. ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి మనము. ఇది లింగుల కాలం ఎప్పుడు ఉపయోగిస్తాము? హేతు హేతుమత్ భవిష్యత్ కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఆ సందర్భంలో మాత్రమే ఈ లకాలను ఉపయోగిస్తాం. వీళ్ళని ఎక్కడ కూడా ఉపయోగించాం. ఓకేనా? రాముడు వనవాసం వెళ్ళకుంటే రామాయణం ఉండేది కాదు, లేదా రామాయణ యుద్ధం ఉండేది కాదు. రామాయణానికి వెళ్ళి నెక్స్ట్ లకారం వచ్చేసి లిట్ లకారము.
లిట్ లకారం అంటే ఇది పరోక్ష భూతకాలం. ఏ భూతకాలము? పరోక్ష భూతకాలం. అంటే ప్రత్యక్షంగా చూడలేదు, రామాయణ మహాభారతాన్ని ప్రత్యక్షంగా చూడలేదు అన్నమాట. ఇది పరోక్ష మన తాత ముత్తాతలు చూడలేదు అన్నమాట. తాత ముత్తాతలు చూడలేదు. చాలా అత్యంత ప్రాచీన కాలంలో, అత్యంత ప్రాచీనత్వాన్ని చెప్పేటప్పుడు దీన్ని పరోక్ష భూతకాలం అంటాం. ఏంటి? పరోక్షంగా, ప్రత్యక్షంగా చూడలేదు. మనకి ఎవరికి చెప్తున్నా వాళ్ళు ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ప్రత్యక్షంగా చూడకుండా పరోక్షంగా విన్నాము. అటువంటి ఇతిహాసం చెప్పుకునేటప్పుడు ఈ లకారం ఉపయోగిస్తాము. ఈ లకారము లిట్ లకారము. పరోక్షంగా జరిగిపోయినటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు లిట్ లకారం చాలి. లిట్ లకారం చాలి. పరోక్షంగా జరిగిపోయినటువంటి విషయాన్ని చెప్పుకుంటే లిట్ లకారం ఉపయోగిస్తాము. చూడండి, బభూవ పరోక్ష భూతకాలం అర్థమైందా? ఎట్లా ఎప్పుడు ఉపయోగిస్తాము? చూడు, భూతకాలం మూడు రకాల. ఒకటేమో ఈరో జరగబోయే భూతకాలం, నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలం ఉంటుంది. నిన్న మొన్న కాకుండా అత్యంత ప్రాచీన కాలంలో ఇతిహాసంలో రామాయణ మహాభారత జరిగిపోయిన భూతకాలం ఉంటుంది. ఈ రకంగా భూతకాలంలో 3 రకాలు ఉన్నాయి మనకు. మనము ఇంతకు భూతకాలం చెప్పుకుంటే ఈ రోజు నిన్న భూతకాలం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ లిట్ లకారము పరోక్ష భూతకాలం, రామాయణ ఇతిహాసం జరిగిపోయిన విషయాన్ని చెప్పుకున్నప్పుడు బభూవ, బభూవతుః, బభూవుః, బభూవిథ, బభూవతుః, బభూవ, బభూవ, బభూవివ, బభూవిమ. ఈ రకంగా రూపాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం అర్థము సహ తౌతే అనేది ఇక్కడ అదేవిధంగా అర్థం చేసుకోవాలి. సహ బభూవ, అతడు ఉండేవాడు, రామాయణంలో రాముడు ఉండేవాడు. తౌ బభూవితాం, వాళ్ళిద్దరూ ఉండేవారు. తే బభూవుః, వాళ్ళందరూ ఉండేవారు. చూడు, అత్యంత ప్రాచీన ఇతిహాసం చెప్పుకుంటప్పుడు రామాయణ మహాభారత కాలం ఏదైనా కావచ్చు, ఈ రకం తీసుకోవాలి. త్వం బభూవిత, త్వం అంటే ఏకవచనంలో. త్వం బభూవిత, నీవు ఉండేవాడివి. యువాం బభూవిత, బభూవతుః, మీరిద్దరు ఉండేవారు. యూయం బభూవ, మీరందరూ ఉండేవారు. అహం బభూవ, నేను ఉండేవాడిని. ఆవాం బభూవ, మేమిద్దరం ఉండేవాళ్ళము. వయం బభూవ, మేమందరం ఉండేవాళ్ళము. ఈ రకంగా లిట్ లకారం ఉపయోగించుకోవాలి. లాస్ట్ వచ్చేసి లుంగు లకారం. ఏ లకారము? లుంగు లకారం. ఇదేంటి? అద్యతన భూతాకాలము. ఇది అద్యతన భూతాకాలం అంటే ఈ రోజు జరిగిపోయిన భూతకాలం. అంటే ఒక క్షణం ముందు, ఒక గంట ముందు, ఒక 10 నిమిషాల ముందు ఈ రోజు జరిగిపోయిన భూతకాలం చెప్పేటప్పుడు లుంగు లకారం ఉపయోగించాలి. హమేషా ఎల్లప్పుడూ ఈ రోజు జరిగిపోయిన భూతకాలం చెప్పేటప్పుడు లుంగు లకారం ఉపయోగిస్తాము. కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది లుంగు లకారం యొక్క రూపము? ఎప్పుడు చెప్పాము? లుంగు లకారం ఎప్పుడు వస్తుంది? ఈ రోజు జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లుంగు లకారం లుంగు లకారం ఎప్పుడు వేస్తా అండి? ఈ రోజు జరిగిపోయిన భూతకాలం చెప్పేటప్పుడు, ఈ రోజు జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు భూతకాలాన్ని ఉపయోగిస్తాం. ఏది భూతకాలం? లుంగు లకారాన్ని ఉపయోగిస్తాం. ఈ రోజు జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు లుంగు లకారాన్ని ఉపయోగిస్తాం. రూపం ఎలా ఉంటుంది? రూపం ఎలా ఉంటుందంటే అభూత్, భూతాం, అభూవం, అభూః, అభూతం, అభూత, అభూవం,
అభూవ, అభూమ, ఇవి రూపాలండి. అభూత్, సహా అభూత్, అతడు ఉండేవాడు. తౌ అభూతాం, వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. తే అభూవన్, వాళ్ళందరూ వినిపించట్లేదండి అసలు. మొదటి ప్రథమः పాఠः వినిపిస్తుందండి ఇప్పుడు? ఆరంభం కరోమి ఇది లుంగు గురించి చెప్పండి. సమాసः एकवारं పఠతు. జీ లుంగ్లా కనిపిస్తుందా మీకు అండి? ఒకటి అందరిని అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి మేడం. మ్యూట్ చేసుకోండి అమ్మా. సో అంతిమ లకారం వచ్చేసి లుంగు లకారం అండి. అంతిమ లకారము లుంగు లకారము. అభూత్, అభూతాం, అభూవన్ అని చెప్పుకున్నాం. సహా అభూత్, అతడు ఉండేవాడు. తౌ అభూతాం, వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. తే అభూవన్, వాళ్ళందరూ ఉండేవాళ్ళు అని చెప్పుకున్నాము. మధ్యం పురుషంలో అభూహు, నీవు ఉండేవాడివి. యువాం అభూతం, మీరిద్దరు ఉండేవాళ్ళు. యూయం అభూత, మీరందరూ ఉండేవాళ్ళు. ఉత్తమ పురుషంలో అహం, అహం అభూవం, అహం అభూవం, నేను ఉండేవాడిని. ఆవాం అభూవ, మేమిద్దరము ఉండేవాళ్ళము. వయం అభూమ, మేమందరము ఉండేవాళ్ళము. ఈ రకంగా తీసుకో, ఈ రకంగా మనకు ఇవ్వబడింది. సో చూడండి, అభూత్, అభూవన్, అభూహు, అభూతం, అభూ, అభూవం, అభూమ. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో ఈ రకంగా అంతిమ లకారం ఉంటుంది. ఈ లుంగు లకారంలో ఇక్కడ భూధాతుకు ఏం లేవు, కానీ దీంట్లో 8 రకాల ప్రకారాలు ఉన్నాయండి. లుంగు లకారంలో రూపాలు 7 రకాల విభేదాలు ఉన్నాయి. సంక్షిప్త రూపం చెప్పేటప్పుడు రేపు చెప్తాను. సంక్షిప్త రూపం చెప్పుకోవాలి, ఎక్కడెక్కడ మారుతాయి అనేది అది చూసుకోవాలి. ఇక్కడైతే మనకు భూధాతుకి 10 లకాలు పూర్తిగా ఇచ్చారు. 10 లకాలు పూర్తిగా ఇచ్చారు. అది నెక్స్ట్ మనకు 10 లకాలు పూర్తిగా ఇవ్వదు, కేవలం 6 లకాలే పూర్తిగా ఇవ్వబడతాయి. మిగిలిన 4 లకాల సంక్షిప్త రూపం చూసుకునే విధానం తెలియాలి మనకు. ఒకటి నేర్చుకుంటే 4 రకాల సంక్షిప్త రూపాలు నేర్చుకుంటే ఆ రూపాలు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం ఇది లుంగుల యొక్క సామాన్య భూతకాలం అని చెప్తున్నాం. ఏమంటాం? సామాన్య భూతకాలం అంటాం. చాలా మంది భోజనం చేశారంటే భోజనం అభవత్వా, భోజనం అభవత్ అంటే ఇప్పుడు జరిగిపోయే విషయాలు చెప్తాం. భోజనం అభవత్ అంటుంటారు, కానీ భోజనం అభూత్ అని చెప్పాలి. భోజనం అయిందంటే చేశామండి, ఇప్పుడే అయిపోయింది, అదునే అభూత్. భోజనం అభూత్ అని చెప్పాలి, అభవత్ అని చెప్పకూడదు. సామాన్యంగా అభవత్ అని ఉపయోగిస్తుంటాం, కానీ సిద్ధాంతం ప్రకారంగా ఇప్పుడు చేశాం కదా, ఇప్పుడు జరిగిపోయింది భూతకాలం. 1 గంట కింద భోజనం చేశాను, 10 నిమిషాల కింద భోజనం చేశాను. భోజనం చేశానంటే భోజనం అభూత్, భోజనం అభవత్వా, భోజనం అభూతువా అని అడగాలి. భోజనం అభూతువా, భోజనం అభూత్, అదునేవ అభూత్, అలా కథనం ఉంటున్నాడు. కానీ సామాన్యంగా భోజనం అభవత్వా అని అడిగే వాళ్ళు అడుగుతుంటారు, చెప్పాడు భోజనం అభవత్ అని చెప్పి చెప్తూ ఉంటారు సమాజం. అది సామాన్య లౌకిక వ్యవహారంలో. సో సైద్ధాంతిక ప్రకారంగా అభూత్ అని అడగాలి. ఓకేనా? అభూత్, అభూతాం, అభూవన్, ఇలాగ రూపాలు ఉంటాయి. ఈ రకంగా 10 లకారాలు 10 అర్థాల్లో మనకు స్పష్టంగా ఉన్నాయి. లట్ లకారం వర్తమాన కాలంలో ఉంది, లోట్ లకారం ఆజ్ఞార్థంలో ఉంది, లంగ్ లకారం నిన్న మొన్న జరిగిపోయిన అర్థాన్ని చెప్పేటప్పుడే, జరిగిపోయిన అర్థం చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. లింగ్ లకారం ఇది కూడా ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకునే అర్థంలో ఉంది. లిట్ లకారము ఇది ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలంలో మాత్రం ఉపయోగిస్తాము, భవిష్యత్తు భవిష్యత. నెక్స్ట్ లుట్టు లకారం అనేది రేపు ఎల్లుండి అంతకన్నా ముందు జరగబోయే భవిష్యత్ కాలం ఏదైతే ఉందో వాటిలో ఇది ఉపయోగిస్తాం, భవిత భవితాదో. నెక్స్ట్ ఆశీర్లింగ్, ఆశీర్వాద అర్థంలో మాత్రం ఉపయోగిస్తాం, భూయాత్ భూయాస్తాం అని చెప్పి. నెక్స్ట్ లింగు లకారము హేతు, హేతుమత్ భవిష్యత్ కాలము, ఇది కారణం చూపించి కారణం చెప్పేటువంటి సందర్భం ఏదైతే ఉందో అటువంటి సందర్భంలో మాత్రమే ఇది ఉపయోగిస్తాము. ఇలా చేసి ఉంటే అలా ఏది, అలా చేసి ఉంటే ఇలా ఏది, అటువంటి సందర్భంలో కారణం చూపించి బాగా చదివి ఉంటే బాగా పాస్ అయ్యేవాడిని, బాగా మార్కులు వచ్చేది, బాగా డబ్బు వచ్చేది, అలా ఏదైనా కానీ అటువంటి సందర్భంలో ఇది ఉపయోగిస్తాము. నెక్స్ట్ లిట్ లకారము పరోక్ష భూతకాలము, ఇది మనం ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా రామాయణ మహాభారతంలో
మనం ఇలా ఉండేదని చెప్పి చెప్పుకుంటూ విన్నాం అంతే, ఇతిహాసం చెప్పుకుంటున్నాం. అటువంటి సందర్భాన్ని ఎప్పుడు చెప్పుకున్నా కూడా ఇది లిట్ లకారాన్ని ఉపయోగించాలి, ఇదే లకారంలో ఉంటుంది. సో ఈ రకంగా బభువ బభూవతు అని చెప్పుకుంటాము. నెక్స్ట్ లుంగు లకారం అనేది అద్యతన భూతకాలం, ఈ రోజు జరిగిపోయిన ఉండాలి. అటువంటి సందర్భంలో ఈ లుంగు లకారాన్ని ఉపయోగిస్తాము. ఈ రకంగా అభూత్ అభూతం అభువ అని చెప్పి ఈ రకంగా 10 లకారాలు మనం చెప్పుకున్నాము. ఈ 10 లకారాలు ఏ విధంగా రూపాలు చెప్పుకున్నామో అన్ని ధాతులకు ఇదే విధంగా ఉంటాయి. ఏ లకారం వచ్చినా ఇక్కడ భూధాతుకు భవతి వచ్చింది, పటధాతుకు పటతి పటత పటంతి వస్తుంది, గమ్ ధాతుకి గచ్చతి గచ్చిత గచ్చంతి వస్తుంది. అర్థాలు మటుకు ఇదే విధంగా లట్టు లిట్టు ఇక్కడ ఏ విధంగా అర్థాలు అన్నిటికీ ఇదే విధంగా ఉంటుంది. ధాతును బట్టి రూపంలో తేడా ఉంటుంది. ఇక్కడ భూధాతుకు భవతి అని చెప్పినాం, పటధాతుకు పటతి అంటాం, నమ్ ధాతుకు నమతి అంటాం. అలాగే రూపాలు మారుతుంటాయి, కానీ అర్థం మటుకు అన్నిటికీ ఇక్కడ 10 లకారాలకు ఏ విధంగా చెప్పుకున్నామో అన్ని ఇదే విధంగా ఉంటాయి. అందుకే ఒక భూధాతు బాగా నేర్చుకున్నామంటే దీనికి సంబంధించి 100 ధాతులు ఇదే విధంగా చెప్పేయచ్చు, సమానం నడుస్తాయండి. భూధాతు ముఖ్యమైనది, ఇది ఒకటి మనకు 10 లకారాలు కంఠస్థమయ్యాయి అంటే కొంచెం తేడా ఉంటుంది. అవి ఒక లిట్ లకారంలో ముఖ్యంగా అవి కొన్ని అభ్యాసం మీద వచ్చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా దీనికి సమానం నడిచే రూపాలు అని దీనికి ఈ విధంగా ఉంటుంది. కూడా మార్పు వస్తుంది. ఇక్కడ భూధాతు ఉంది అన్నాం, పటధాతుకు చదువుతున్నాడు అని చెప్తాం, గమ్ ధాతుకు వెళ్తున్నాడు అంటాం, నమ్ ధాతుకు నమస్కరిస్తున్నాడు అంటాం, ఖాద్ ధాతుకు ఖాదతి తింటున్నాడు అంటాం, పాధాతుకి పిబతి తాగుతున్నాడు అంటాం. లకారం యొక్క అర్థంలో మార్పులు వస్తుంటాయి, కానీ ఇదే విధంగా అర్థం వస్తుంటాయి. లట్టు, వర్తమాన లట్టు, పరోక్ష లిట్టు, ఈ విధంగా ఇక్కడ అర్థాలు 10 లకారాలకు 10 అర్థాలు ఏవైతే చెప్పుకున్నాం అది ఇదే విధంగా ఉంటాయి. ఈ లకారాలు మనం క్రమం చెప్పుకున్నాం, లట్టు లిట్టు లిట్ అని చెప్పి అకారాది క్రమంలో. మనకు ఈ లకారాలను గుర్తుపెట్టుకుని గుర్తున్నాయి అనుకోండి, వాటి యొక్క రూపం గుర్తుంది అనుకోండి, ఎక్కడ ఇచ్చినా కూడా మనం దాన్ని బట్టి దాని యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా 10 లకాలు చూసాము. వీటి యొక్క సంక్షిప్త రూపాలు ఏంటివి, ఏ విధంగా అనేది మనం రేపు చూద్దామండి. ఇక్కడ వెనక వైపు ఇక్కడ ఇచ్చానమాట, ఇది చెప్పుకోవాల్సి ముఖ్యంగా. మీకు ఇది చెప్దాం అనుకున్నాను, కాబట్టి మనం సహకరించలేదు నెట్వర్క్. అవి మనం రేపు చూపిస్తాను. వీటి అన్వయం చేసుకుని రావాలి. ఈ సంక్షిప్త చెప్పాను, లొంగు లకారానికి 7 రకాలు ఉన్నాయి. 7 రకాలకు మార్పులు వస్తుంటాయి. అంటే రూపాయలు 7 రకాలు. ఈ 7 రూపాయలు గుర్తుపెట్టినా అనుకోండి, మీకు 2000 ధాతుల్లోంచి ఎక్కడ ఏ విధంగా ఇచ్చినా ఇందులోంచే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు ముఖ్యమైన ధాతులు ఇచ్చాను. ఎవరైతే ఓన్లీ ఇక్కడ ఉండే ధాతులు కంటెస్ట్ చేసుకున్నా దాదాపుగా 2000 ధాతుల్లో ఉన్నటువంటి అన్ని ధాతులకు దాదాపుగా అన్ని చెప్పేయచ్చండి. మీరు అన్ని చెప్పేయచ్చు, అన్ని రకాల అన్ని 10 రకాల యొక్క రూపాలు దాదాపు ఇదే విధంగా ఉంటాయి. కొంచెం తేడా వస్తుంటుంది, అది మీకు అర్థమైపోతుంది చెప్పగానే. కాబట్టి ముఖ్యమైనటువంటి ఇవి మనకు ఇక్కడ ఉండే ధాతులు మొత్తం నేర్చుకునే ఎటువంటి సాహిత్యం, ఎటువంటి రామాయణ మహాభారత అయినా భగవద్గీత అయినా అనాయాసంగా అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి గ్రంథం తయారు చేయాలన్నా, గ్రంథం చదువుకోవాలన్నా, మనకు ఎవరికైనా చెప్పాలన్నా ఈ 10 లకాలను బట్టి మిగిలిన ధాతులు ఏవైతే ఉన్నాయో 100 ధాతులు, మనకు 2000 ధాతులు దాదాపుగా అన్ని ధాతులు ఇదే విధంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవి ముఖ్యమైనవి. ఈ సంక్షిప్త రూపాలు ఎలాగా చెప్పుకున్న తర్వాత మనం తర్వాత పక్కన పటుధాతు సంక్షేపంగా ఇంత చదవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీకు చెప్పాను. ఇప్పుడు మిగతా చూసుకుంటూ వెళ్ళాం, ఏ అర్థంలో ఉంది, ఏ ధాతువు ఏ అర్థము, ఎక్కడ ఏ విధంగా మార్పులు వచ్చాయి ఆ మార్పులు చూపించుకుంటూ వెళ్తాను. ఓకే. దీని తర్వాత సంక్షిప్త ప్రత్యయాలు ఉన్నాయి. తా ప్రత్యయము, తవతు ప్రత్యయము. ఇక్కడ మనకు మన లౌకిక వ్యవహారాన్ని భూతకాలమైన, భవిష్యత్తు కాలమైన, వర్తమాన కాలం చెప్పడం కోసం ఈ 10 లకాలను ఉపయోగిస్తున్నాం. ఈ లకారాలు కాకుండా కూడా ప్రత్యయాలతో కూడా మనం భూతకాలం చెప్పుకోవచ్చు, ప్రత్యయాలతో కూడా వర్తమాన కాలం చెప్పుకోవచ్చు, ప్రత్యయాలతో కూడా ఆజ్ఞా అర్థం చెప్పుకోవచ్చు, ప్రత్యయాలతో వర్తమాన కాలం చెప్పుకోవచ్చు, ప్రత్యయాలతోనే భూతకాలం చెప్పుకోవచ్చు, ప్రత్యయాలతోనే భవిష్యత్ కాలం చెప్పుకోవచ్చు, అలాగే ప్రత్యయాలతోనే ఆజ్ఞార్థం చెప్పుకోవచ్చు. ఈ లకారాలు కాకుండా క్రియాపదాలతో కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. అవి ఏంటో అవి కూడా మనం చూద్దాం. ఇప్పుడు భూతకాలంలో మనం ఏం చెప్పినాం, అభవత్ అని చెప్పాం, అదేగా బభువ చెప్పుకున్నాం, అదేవిధంగా ఇంకేం చెప్పుకున్నాం, అభూత్ అని చెప్పినాం. 3 రకాలు చూడండి. మనకు 10 లకారాలకు భూతకాలంలో 3 ఉన్నాయి, భవిష్యత్ కాలానికి 3 ఉన్నాయి, అదేవిధంగా
వర్తమాన కాలానికి 1, వర్తమాన కాలంలో 1 సింగిల్ గా ఉంది. భవిష్యత్ కాలానికి 3 ఉన్నాయి. భవిష్యత్ కాలం 3 ఏంటివి? ఈరోజు జరిపిన భవిష్యత్ కాలము, ఈరోజు జరగబోయే భవిష్యత్ కాలము, రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్ కాలము, రేపు ఎల్లుండి జరగబోయే భవిష్యత్ కాలం. ఒకటి హేతుమత్ భవిష్యత్ కాలం, కారణం చూపించి కారణం చెప్పేటి భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం 3 ఉన్నాయా? అదేవిధంగా భూతకాలంలో 3. ఏ భూతకాలము? ఇప్పుడు జరిగిపోయిన భూతకాలము, నిన్న మొన్న జరిగిపోయిన భూతకాలము, ఇంకా రామాయణ మహాభారతం జరిగిపోయిన ఇతిహాసం జరిగిపోయిన భూతకాలం. ఈ 3 రకాలు, మొత్తం 6 రకాలు వచ్చేసాయా? ఒకటి వర్తమాన కాలము, లట్ల కాలము, ఇది 7. ఒకటి ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం, లోట్ల కాలము, ఇది 8. ఈ ఆజ్ఞార్థం ఒకటి లింగ లకారం కూడా ఉంది. ఆజ్ఞలో లింగ లకారం కూడా ఉంది. ఇది ఎక్కడ? ఇది కూడా లోట్ లకారం యొక్క అర్థం ఇస్తుంది. లింగ లకారం 1, ఆజ్ఞార్థం ఆజ్ఞ తీసుకోవడంలో. ఆజ్ఞ ఇవ్వడానికి ఆజ్ఞ తీసుకుని 2 లకారాలు ఉన్నాయి మనకు. ఒకటి లోటు లకారము, ఒకటి లింగ లకారము. అది 9 అయిపోయాయి. ఈ లింగ లకారంలో ఇంకొక భేదం ఉంది, ఆశీర్లింగ్. ఆశీర్లింగ్ ఇది ఆశీర్వాదించేటప్పుడు మాత్రం ఉపయోగిస్తాం. ఈ రకంగా 10 రకాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? భూతకాలంలో 3, భవిష్యత్ కాలంలో 3, ఆజ్ఞార్థంలో 2, లోటు లింగ్, ఆశీర్వాదంలో 1 ఆశీర్లింగ్. ఆశీర్లింగ్ విధిలింగ్ 2 ఒకే విధంగా ఉంటాయి. ఒకటి ఆశీర్వాదంలో ఉంది, ఒకటి ఆజ్ఞ ఇచ్చే అర్థంలో. ఆజ్ఞ ఇచ్చేది లోటు లకాలను ఉపయోగిస్తాం. ఈ రకంగా 10 లకాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అస్తు, ఇంతవరకు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ రేపు చెప్పుకుందామండి. అస్తు, ఇంకేమైనా సందేహాలను కూడా మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదములు.